అర మ్యాచ్ అన్నా. సరే వెంకటేష్ ఆడాడుగా. అన్నా వాడి ఫోటో పెట్టుకోవాలంటే మా ఫోటోలు తీసేయన్నా. అది కాదు వెంకటేష్. నువ్వే నిర్ణయించుకో ఎవరి ఫోటో ఉండాలో ఎవరి ఫోటో ఉండకూడదు. సరే అయితే నేను అభి ఫోటో తీసేస్తానులే. ఆ వెంకటేష్ అన్నకి నా మీద ఎందుకురా అంత కోపం? కోపం కాదురా, భయం. భయమా? అవును, నీకన్నా తను బాగా ఆడతాడని వెంకటేష్ కి నమ్మకం కలిగిందనుకో, వీడితో నాకేంటి అన్నట్టుగా ఉంటాడు. కానీ నీలాంటి ప్లేయర్ ఒకడిని హైలైట్ చేస్తే వాడితో ఉన్న ప్లేయర్లే వాడిని లెక్క చేయలేమని వాడు భయం అంతా. అందుకే ఆ ప్లేయరు ఈ ప్లేయరు కాలనీ ప్లేయర్ అని ఇన్స్టాల్ చేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా చెప్పేది విను, జాలీ ఫ్రెండ్స్ టీంతో ఆడాలని ఆశను వదిలేయాలా? ఏయ్, క్రికెట్ ఆడదామని ఆశ పుట్టిందే ఆ టీముని చూసిరా. నిన్ను ఎవ్వరూ మార్చలేరా. ఆ పిల్లకే వేరే సంబంధాలు వస్తున్నాయని ఒకటే నష్టపెడుతోందిరా మీ అమ్మ. ముందు పెళ్లి సంగతి ఆలోచించరా. చిన్న పిల్లల్లో ఎప్పుడా క్రికెట్ పిచ్చి. నానా ఏంటి అలా అంటున్నావు? చిన్న పిల్లాడని. రేయ్, ఆటల్లో గొడవ పడేవాడిని చిన్న పిల్లాడానికి ఏమంటారా? చిన్న పిల్లాడు అని అనుద్దని చెప్పానా? ఇంకొక్కసారి అలా అన్నావో నాకు చాలా కోపం వస్తుంది. పెళ్ళి పిల్లలు పుట్టాక ఇంకేం ఆడతాను చెప్పండి అమ్మా. ఎందుకలా? నేను క్రికెట్ ఆడటం నా భార్యకి ఇష్టం లేదు. రా అభి. ఇంకో 10 నిమిషాలు లేట్ అయి ఉంటే బస్ వెళ్ళిపోయేది. ఏంటి అదోలా ఉన్నావు? మీ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడినా? సీరియస్ గానే అడుగుతున్నా, నీకైతే ఓకేగా? నాకెప్పుడో ఓకే. నువ్వే ఏదో ఇష్టం లేనట్టు ఉండేవాడివి, అందుకే అడగలేదు. ఇదేదో ముందు చెప్తే ఇంటికి వచ్చి అడుగుండేవాడిగా. నా కోసం అది చేయి ఇది చేయని నేనెప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పావుగా నువ్వు, నేను చూసుకుంటాలే. సరే, ఇక వెళ్తాను. మీరేంట్రా మా ఊరు బస్సులో ఎక్కారు? ఏంటి? సత్య, నువ్వు ఒక పని చేయాలి. మన అత్తతో చెప్పి నాకు దుర్గకు పెళ్లి జరిపించాలి. మన అత్త? ఇంకా అర్థం కాలేదా? వాడు నీకు ఇప్పుడు తమ్ముడైపోయాడు, నీకత్త అయితే వాడికి అత్తయ్యగా. అలా చూసుకుంటే మీరిద్దరు ఇప్పుడు ఒకే కుటుంబంగా. ఆవిడ నేను చెప్తే వినిపించుకోదు, జాతకం చెప్పాలి. దుర్గా జాతకం దేనికి? ఏంటమ్మా, నీ కూతురు జాతకం చూస్తే దాని గురించే రాసినట్టుంది. ఏమంటున్నారు స్వామి? భయపడకమ్మా, దేవుడు అలా రాశాడని చెప్తున్నాను. వచ్చే శుక్రవారం తిది బాగుంది. ఆ రోజు పిల్లాడి తరపు వాళ్ళని రమ్మను. అంతా శుభమే జరుగుతుంది. పని అయితే చక్కగా చేస్తాడు, కానీ పని మీద ఉండడమే కష్టం. అన్నా ఊరుకన్నా దేశ త్వరగా తినిపడుకో, రేపొద్దున మ్యాచ్ ఉంది. మొదటిసారి పెళ్లి చూపులకి వెళ్తున్నాం, కారు ఇప్పుడే పంచర్ అవ్వాలా? సేకునమే బాలేదు. ఏయ్, నేనేం చేయను. లోన్ ఇస్తాం రమ్మని బ్యాంకు వాళ్ళు పిలిచారు. సరే, వెళ్లేంత వరకు సస్పెన్స్ లోనే ఉంచుతా. నీతో పెళ్ళయ్యాక ఆ పిల్లకి ఎప్పుడు సస్పెన్సే ఉంటుంది కదరా. అమ్మా, ఇలా చూడు, నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. తను నీకు ఫోన్ చేస్తే అసలు సంగతి చెప్పేకు. అబ్బో, ఇదొక పెద్ద సర్ప్రైజ్. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారా? ఏంటి ఇక్కడ? లేదురా, అమ్మా నాన్నలతో గుడికి వెళ్తున్నా. మీరింత దూరం మ్యాచ్ కోసం వెళ్తున్నారా? నా బావమది టోర్నమెంట్ పెట్టాడు, రమ్మన్నాడు, అందుకే. ఎరా, మీకిచ్చే ఫస్ట్ ప్రైజ్ దారి ఖర్చులకే సరిపోతుంది కదరా. అదేరా అభి, ఏదోలా సెమీ వరకు వచ్చేసాం. ఇప్పుడేమో అన్న టీంతో మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ అన్నారా? అదేరా, మన టోర్నమెంట్ లో చాలా సిక్సర్లు కొట్టాడు చూడు. కొంచెం నెరిసిన గడ్డం, కొంచెం తెల్ల జుట్టు ఉంటుంది. నువ్వు కూడా ఆయనతో ఆడావు కదా. నేను చెప్పాను కదా అభి, తర్వాత మ్యాచ్ ఆ టీంతో నేనని. ప్రతి ఏడాది ఆ టీమే కప్ గెలుస్తుందంట. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అన్నీ అన్నేనంట. పోసుకునే చోట గుసగుసలు ఆడుకునే బచ్చాగాళ్ళు నాతో సమానమా? చే, అదే మీరు వెళ్ళండి, చూడండి వీలైతే వచ్చేస్తానని అన్నాడు. కుటుంబం అంతా నాటకాలాడుతున్నారా? ఇది గుడి పనమ్మా, నన్నేం చేయమంటావు? వాళ్ళు ఇంకా రాలేదుగా, నేను ఒక గంటలో వచ్చేస్తాను. సరే, తొందరగా రా, వాళ్ళు వచ్చేస్తారు. ఏంటత్తా, నీకు ఈ చీర తప్పితే ఇంకో చీరే లేదా? నే మామ గొప్పలు గొప్పలుగా తెచ్చి పెట్టాడు. మరి ఇలాంటప్పుడైనా నేను ఇంట్లో ఉంచాలని మన యశోద అనుకుంటుంది. వాళ్ళు ఎవరిని పిలుచుకొచ్చారో తెలుసా? మూడో టీం కొత్తగా ఈసారి పాల్గొంటోంది. ఈ టీం పేరు రాకింగ్ రాకర్స్.
అందరూ ఎదురు చూస్తున్న పోటీలు కొద్ది క్షణాల్లో మంచి టీం అన్నా ప్రారంభమవుతాయి. ఏ టీం అయితే మనకేంట్రా మా ఆహ్వానం. క్రికెట్ పోటీలు చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ దయచేసి గ్రౌండ్ బయటికి వెళ్లవలసిందిగా కోరుతున్నాం. అన్ని తీసుకున్నారుగా దుర్గా ఎవరో పెళ్లి కార్డులు ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఇదేంటి ఎప్పుడు లేని ఇలా పరిగెడుతుంది? పెళ్లి కార్డు కోసం కాదు. రే నన్ను మీ అత్త ఇరికించిలా ఉందిరా. బాగున్నావమ్మా. కారు పంచర్ అయ్యి లేట్ అయింది. పెళ్లి చూపులకి ఇద్దరేనా? మీరు వెళ్ళండి, నేను వెనకాలే వచ్చేస్తాను అన్నాడు. ఓ, సరే రండి. రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. అబ్బాయి లోన్ పని మీద బ్యాంక్ వెళ్ళాడు. నమస్కారం అండి. ఏంటిది బావన్ ఒక్క ఓవర్ లోనే అవుట్ చేస్తారన్న వీరునికి ఓవర్ ఇవ్వలేదా? అయ్యయ్యో దేవుడా, అసలు నీకు దయ లేదా? ఈయనేనయ్యా ఊరంతా వెతికి తెచ్చిన ఎగస్ట్రా వీరుడు. అయ్యయ్యయ్య. కొట్రా, అట్టాగే కొట్రా బావా, గ్రౌండ్ దాటించు అంతే. అన్నా ఈ ఎక్స్ట్రా పీరియడ్ అంటే ఏంటన్నా? ఎగస్ట్రాలు అట్టాగే పెరిగెత్తారా? అరవింద్ ఇంగ్లీష్ లో ఏమంటారా? అదే గెస్ట్ ప్లేయర్. అదే గెస్ట్ గెస్ట్. ఆయనకంటే ఒక టీం లేదు, ఎవరు పిలిచినా వెళ్ళిపోతాడు ఎక్స్ట్రా కప్పు లాగా. అంతేనా? ఈ టీం కాక నీకు ఇంకో టీం తెలుసా? అన్నో తాగేవాడికి ఒక వైన్ షాప్ చాలు, ఖాళీ బాటిల్స్ ఏరుకునే వాడికి ఎన్ని వైన్ షాప్ అయినా సరే. ఎంత ఉంది మావా? అరే ఏం చెప్పారు నా బుజ్జిలరా? శేషన్న ఓవర్ కి కనీసం 20 అయినా కొట్టాలి. ఓకేనా? ఏంటిది రెండో ఓవర్ కూడా ఇవ్వలేదా? ఏంట్రా ఇది? చూస్తుంటే చాలా అన్యాయంగా ఉంది. తమ్ముడు ఓవర్ ఇచ్చే దగ్గర నేను అసలు తాగను. నిరాహార దీక్షేస్తా. నువ్వు కాల్ కింద దించరా. పైవాడికి ఇంకా ధైర్యం రాలేదా? నేను దీన్ని ఖండిస్తున్నాను. నేను కూడా ఖండిస్తున్నాను. ఏం చేస్తున్నావు? పంచదారేస్తున్నానే. వాళ్ళు చక్కెర వేసుకోకూడదు. నువ్వు అలా ఉంచే, నేను చూసుకుంటాను. వెళ్ళి మాట్లాడు. పడుకున్నాడు. అమ్మాయి పిల్లాడు పడుకున్నాడు, వీడిని లోపలికి తీసుకెళ్ళి. అలాగేనండి. ఇదిగో జాగ్రత్త చూసుకో. ఓ బావా, ఇంకా 4 సిక్సర్లు కాదు, ఈ ఓవర్ లో 2 కొట్టు. బౌలర్ ఎవరైనా సరే తనకు లెక్క తమ్ముడు, దంతుడే తనకు చేయమని ఎక్స్ట్రా తమ్ముడు శేషు తన సత్తాను కొంచెం పక్కకు వచ్చి నిలబడు. నేను కూడా ఆట చూడాలి కదా. పోనీలే. రేయ్, జరగండి. నువ్వు కూడా నా పక్కన వచ్చి కూర్చొని చూడు. చూస్తుంటే నువ్వు కూడా ఆట చూడడానికే వచ్చినట్టు ఉన్నావు. తమ్ముడు కోపం వస్తుందేమో. తమ్ముడు బాల్ నీ మీదకి వస్తుంది. తక్కువ తగ్గుతుంది. ఏయ్, తమ్ముడు వైపుకి వచ్చే బంతిని కొంచెం ఆపండి అయ్యా, భయపడుతున్నట్టున్నాడు. అప్పుడు అతను బయట నిలబడాలి. ఏ అబే రానా రా. ఏంటి తమ్ముడు కోపంగా వెళ్తున్నాడు? అవకాశం దక్కేలేదని కూడా అనిపిస్తోంది. టీం కెప్టెన్ వ్యూహం మార్చుతుంది. ఇదిగో బావా, అతను కొత్త ఈ ఓవర్ లో అన్ని బంతులు కనిపించకుండా పోవాలా? కమిటీ వాళ్ళగా డబ్బులు నేనించుకుంటాలా? చేరుకుంది. ఇదిగో కమిటీ వినపడిందా? దిగబోతున్నాడు. బౌలర్ కు అతను పడగొట్టిన వికెట్ల వివరాలేవి మనకు అందుబాటులో లేవు. టీం అతన్ని చేర్చుకుందంటే అతను మంచి బౌలర్ అయి ఉండాలని మనం భావించాలి. ఇప్పుడే మాకు తెలిసింది అభి అనే బౌలర్ ని వాళ్ళ ఏరియాలో చిన్న బూమ్రా అంటారట. చూసావా ఆడి పొగరు? చిన్నగా కనబడ్డాడు. చూసా. పిచ్ ఏదో సమస్య ఏర్పడ్డట్టుగా అనిపిస్తోంది. పిచ్ నుండి అక్కడక్కడ ఎండు గడ్డి పరకలు కనిపిస్తున్నాయి. బౌలింగ్ చేసే వారికైనా బ్యాట్స్మెన్ కైనా అవి ఇబ్బంది కలిగిస్తాయి. పిచ్ ని కాలితో శుభ్రం చేసిన అభి తన మొదటి బంతి వేయడానికి సిద్ధమవుతున్నాడు. అతను తన మొదటి బంతిని విసిరడంతో శేషు స్టంప్ అది బావా, అది మాట్లాడమంటే వచ్చాగాడు. నీకే అంత పొగరుంటే ఇన్నేళ్ళ నుంచి ఆడుతుంటే మా బావకి ఎంత పొగరుండాలా? బ్యాట్స్మెన్ పక్కకి తప్పుకోకూడదు. అది నిబంధనలకు విరుద్ధం. కానీ పర్వాలేదు తన అభి, గొప్పతనాన్ని చూసుకున్నాం అభి. ప్రదర్శించేందుకు ఇలా చేస్తున్నారని భావించొచ్చు. మన చుట్టుపక్కల జరిగే మ్యాచ్ల్లో ఇలాంటివి సాధారణ విషయాలు. అంపైర్లు కూడా వీటిని పట్టించుకోరు. మొదటి బంతి శేషు వైపు విసిరాడు. దాదాపు వికెట్ ఆడి ఫ్రెండ్ రా. తేలికని విషయం కాదనిపిస్తోంది. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళ ఊళ్ళో అభికి బౌలర్ గా మంచి పేరుంది. రాము వేసిన రెండో బంతి ఎదుర్కోవడానికి శేషు సిద్ధమయ్యారు. ఆ రెండో బంతి ఆన్ సైడ్ దూసుకు వెళ్ళింది. శేషు దాన్ని అటెంప్ట్ కూడా చేయలేకపోయారు. ఈ ఓవర్ లోనే శేషు బాల్ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాడే. అందరూ కోతలు కోసే బ్యాచ్. బావా,
అది రాయికి తగిలి లేచి ఉంటుంది దాన్ని పక్కకు తోసాయి. మూడో బంతిని శేషుకు వేస్తున్నాడు. బ్యాట్ కి తగిలిన బంతి కీపర్ చేతుల్లోకి చేరుకుంది. అవుట్, అవుట్. ఆ బంతి ఏంట్రా బ్యాట్ కి నువ్వు తగిలిన కీపర్ మార్చి దిశగా మార్చి క్యాచ్లు వేసుకుంటున్నారు? మధ్యలో బ్యాట్స్మెన్ ఉన్నాడో లేదో చూడండి రే. ఏయ్, ఏంట్రా జోకా? మరి ఎంతసేపు నువ్వు చేసినట్రా? కూర్చొని మ్యాచ్ చూడరా. బౌలింగ్ నిజంగా బావా ఇంకా 3 బాల్సే ఉన్నాయి. ఏంట్రా అంపైర్స్ లాగా వీళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు? కర్మరా కర్మ.